నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ ఆరోగ్యానికి అమీబా ముప్పు, ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు. వెన్నెముక లోపాలకు కొత్త శస్త్రచికిత్సా విధానం అభివృద్ధి చేసిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. 5 రాష్ట్రాల్లో ఓటర్ తీర్పు వెల్లడి, తలవంచిన ముఖ్యమంత్రులు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఆసక్తికర పరిణామాలు. ప్రపంచంలోని తొలి ఆప్టోసార్ ఉపగ్రహం కక్షలోకి. భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా కాలిఫోర్నియా నుంచి ప్రయోగం. తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్, 4 మృతి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ నటి త్రిష దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామివారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత అధికారులు ఆమెకు స్వామివారి ప్రసాదం అందించారు. దర్శనం అనంతరం ఆలయం బయట త్రిష నడుస్తుంటే, మేడం, ఈరోజు ఫలితం మన వైపే ఉందంటూ ఒక అభిమాని వ్యాఖ్యలు చేశాడు. దీంతో త్రిష నవ్వుతూ వెళ్లిపోయింది. తన పుట్టినరోజునే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం, అందులో టీవీకే పార్టీ విజయం వైపు దూసుకుపోవటం యాదృచ్ఛికమే అయినా తిరుపతిలో మాత్రం త్రిష అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొన్ని నెలలుగా త్రిష పేరు సోషల్ మీడియాలో మార్మ్రోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాలీవుడ్ హీరో విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ఈ ప్రచారంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో స్మైల్ ఫౌండేషన్ వారి సహకారంతో మొబైల్ మెడికల్ కేర్ యూనిట్ నూతన వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు అందని ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం ఈ మొబైల్ కేర్ యూనిట్ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో డిఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్తో కలిసి మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు అందని ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం ఈ మొబైల్ కేర్ యూనిట్ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలను ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అవసరమైన మందులు మరియు వైద్య సేవలు డాక్టర్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభిస్తూ ఇది గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ రోజు నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక పల్లెటూరుకు వెళ్లి వైద్య సేవలు అందించబడతాయని అన్నారు. పట్టణాలకు వెళ్లి చికిత్స పొందలేని పేద ప్రజలకు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ హెడ్ నరేష్ బైడుమరి గారు, శ్రీ నల్లమాటి శ్రీనివాసులు గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తిరుపతి ప్లస్ హెడ్ బ్రాంచ్ మేనేజర్ బి భానుచందర్ మరియు స్మైల్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గాలి వానతో విరిగిన ప్రమాదకరంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం నగరంలోని బైరాగపట్టణ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు గాలి వానకు విరిగిన చెట్ల కొమ్మల తొలగింపును అధికారులతో కలిసి పరిశీలించారు. విరిగిపోయి వేలాడుతున్న వాటితో పాటు ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఋతుపవనాల ప్రభావం వలన వర్షాలు రానున్నాయని, ఈలోపు ప్రధాన కాలువల్లో చెత్త, మట్టి తొలగించి వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ పడిపోయి ఉన్న డ్రైనేజీ కాలువలను గుర్తించి మరమ్మతులు చేయాలని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈ మహేష్, ఏసీపీ పార్వతీ ప్రియ, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధం
భారతదేశ శక్తిని చాటిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిందని, భారతీయ పౌరుల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరియు దేశంలోని అత్యంత విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 21 మంది వెటరన్స్ బృందం విజయ్ అమృత్ కలశ్ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్కు చేరుకుంది. ఈ బృందానికి సాదర స్వాగతం పలికిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు విజయ్ అమృత్ కలశ్ యాత్రకు శ్రీకారం చుట్టిన లెఫ్టినెంట్ జనరల్ వెంకటేష్ రెడ్డి దేశ సేవను అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు వెటరన్స్ బృందంతో కలిసి కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే విజయ్ అమృత్ కలశాలపై పుష్పాలు సమర్పించి అమరవీరులకు జోహార్లు అర్పించారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో తనకు సుమారు 38 నుంచి 40 ఏళ్లు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ప్రతిరోజు రేడియోలలో, పత్రికల్లో యుద్ధ విశేషాలను చాలా ఆసక్తిగా వినేవాడిని, చదివేవాడినని, అప్పటి యుద్ధం ఇప్పటిలా క్షిపణులు లేదా వైమానిక దళంతో కాకుండా ప్రధానంగా భూమిపై సైనికుల మధ్య సాగిందని చెప్పారు. ఆ సమయంలో మన సైన్యం అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని, పాకిస్తాన్ సైనికులు ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల వారు సులభంగా మనపై బాంబులు వేయగలిగేవారని, అయితే మన సైనికులు కింద నుండి పైకి వెళ్తూ పైన ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించారని అలనాటి స్మృతులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ శివశంకర్ సార్, కల్నల్ బియు హరి, మేజర్ రఘురాం రెడ్డి గారు, కెప్టెన్ ఎస్సి బండారి మరియు యుద్ధంలో పాల్గొన్న ఇతర సభ్యులు, రిటైర్డ్ ఆర్మీ వెటరన్స్ బృందం ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడింది. ఓటరు తీర్పుకి ముఖ్యమంత్రులు సైతం తలవంచక తప్పలేదు. రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు కేవలం కుల, మత సమీకరణాలకే పరిమితం కాకుండా సంక్షేమ పథకాలు, మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మరియు యువత ఆకాంక్షల చుట్టూ తిరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న నిశ్శబ్ద విప్లవాన్ని అంచనా వేయటంలో డేటా విశ్లేషకులు విఫలమవుతుండటంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులై ఓటర్ తీర్పు అనేది అంతుచిక్కని రహస్యంగా మారుతోంది. రాజకీయ చైతన్యం పెరిగిన క్రమంలో ఓటర్ తన మనసులోని మాటను పోలింగ్ బూత్ వరకు దాచిపెట్టడంతో ఈ సర్వేల వైఫల్యానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులు విస్మయానికి గురిచేశాయి. ముఖ్యంగా తమిళనాడులో సాంప్రదాయ రాజకీయాలను కాదని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ఓటర్లు హక్కున చేర్చుకున్నారు. కేవలం 25 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేయగా, అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు వంటి ఆకర్షణీయమైన హామీలు ఇక్కడ ప్రధానంగా పనిచేశాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అందరూ భావించినా బీజేపీ అనూహ్యంగా 192 స్థానాలను కైవసం చేసుకొని దీదీ కోటాను బద్దలు కొట్టింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 80 నుంచి 90 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను వేగవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను సూచించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్మాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు పంచాయతీ గ్రామంలో నివాసముంటున్న చరిత అనే మహిళను
తిరుమల ఆర్టీసీ డిపోలో పనిచేసిన రవిచంద్ర అనే ఆర్టీసీ డ్రైవర్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తనను నడి రోడ్డుపైన వదిలేశారని జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. చిత్తూరు గంగ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ పోలీసు, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మే 12, 13 తేదీల్లో చిత్తూరులో నిర్వహించనున్న గంగ జాతర ఏర్పాట్లపై లైన్ డిపార్ట్మెంట్లతో డీఎస్పీ వెంకటనారాయణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగ జాతర చిత్తూరు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుపుకోవాలని అన్నారు. చిత్తూరు నడివీధి గంగమ్మతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించే గంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మన జిల్లా నుండి కాకుండా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే గంగమ్మ జాతర కమిటీ సభ్యులను రప్పించి వారికి తగు సూచనలు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా త్రాగునీరు, మజ్జిగతో పాటు తదితర వాటిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పోలీస్ అధికారులు, గంగమ్మ జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ గంగమ్మ జాతర సుఖ సంతోషాలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలి, వైభవంగా జరుపుకోవాలనేది మన ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశానికి మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎలా చేయాలి అని ప్లాన్ వేసుకుంటే దాని ప్రకారం మనం యాక్షన్ చేసి ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇన్సిడెంట్ అనే పదం వాడకూడదనే ఉద్దేశంతో ఐఎమ్ యూజింగ్ సక్సెస్ఫుల్గా జరగాలి అనేది మనకు ముఖ్య ఉద్దేశం. దాని గురించి ఈ మీటింగ్ జరగడం జరుగుతుంది. మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని స్పష్టంగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే మంచి కార్యక్రమం ఇది ఎప్పటి నుంచో ఉంది. మన మండలంలో ఉండే ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ అర్జీలు ఇవ్వడం జరుగుతున్నది. దాన్ని నివారించి మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినందున కలెక్టర్ వారు ఈరోజు ఎంపీడీఓ సార్, మెడికల్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అన్ని శాఖల అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ఈరోజు మనకు 9 అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ 9 7 రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు, 2 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు. ఇక్కడ ప్రతి సోమవారం ఇక మీదట ప్రభుత్వ సెలవులు కాకపోతే వర్కింగ్ డేస్లో మాత్రం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన రేణుగుంట ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, సమస్యలు ఉన్నాయా ఇక్కడికి వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయడం. తిరుపతి కొరమేనుగుంట జి దేముడు కాలనీలో నివసిస్తున్న గిరిజనులకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ఏపీఎస్ పీడీసీఎల్ కార్యాలయం వద్ద జి దేముడు కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ల కోసం నిరవధిక నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ తిరుపతి నగరంలో 80% ప్రభుత్వం మఠం భూములేనని, ఆ భూములలో అధికార పార్టీ నాయకుల అండదండలతో భూ కబ్జాదారులు విచ్చలవిడిగా పక్కా నిర్మించుకున్న భవనాలకు విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తున్నారని, పేదలు నివసిస్తున్న గృహాలకు విద్యుత్ మీటర్లు అడిగితే అనేక నిబంధనలు పెడుతూ కాలయాపన చేస్తున్నారని వాపోయారు. 2003 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 43(1) చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలు నివసిస్తున్న గృహాలకు అత్యవసరమైన విద్యుత్, త్రాగునీరు సౌకర్యం కల్పించాలని ఉన్న తిరుపతి విద్యుత్ అధికారులకు మాత్రం ప్రభుత్వ నిబంధనలు వర్తించవని వాపోయారు. ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పేదలు ఇండ్లేసుకొని కాపురాలున్న చోట వారికి కరెంటు మీటర్లు లేకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రభుత్వ భూములు, మట్టం భూములు 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకొని లక్షల రూపాయలు బాడుగులు తీసుకుంటా ఉంటే వారికి మాత్రం కరెంటు మీటర్లు ఇస్తారు, ట్రాన్స్ఫర్లు పెడుతున్నారు. పేదోడు 20 అంకణాల్లో ఇల్లేసుకొని 15 అంకణాలు ఇల్లేసుకొని గుడిసేసుకొని రేకులు ఇల్లు కట్టుకుంటే వారికి కరెంటు మీటర్లు ఇవ్వమంటే మాకు నిబంధనలు లేదంటారు. ఏ నిబంధనల ప్రకారం
తిరుపతి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు మెట్ట భూములు ఇళ్ళకి ఎట్ట మీటర్లు ఇచ్చారో అదే పద్ధతిలో మాకు కూడా మీటర్లు ఇమ్మంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్య గుండ గంగమ్మ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు ఆలయానికి అవసరమైన డస్ట్బిన్లు, బారికేట్లు, గంగమ్మ ఆలయ కరపత్రాలను చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులకు ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ ఏడాది ఏదైతే 2026 ఉందో ఈ ఏడాది తరపున గంగమ్మ జాతర సందర్భంగా నైనారు మహేష్ గారి అభ్యర్థన మేరకు 15 బ్యారిగేడ్లు, అలాగే 2000 వాల్ పోస్టర్స్, 1000 స్టిక్కర్లు, అలాగే 50 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు 20,000 వాటర్ బాటిల్ ఎవరైతే దాహార్తితో వస్తారో దర్శనం కోసం వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ గంగమ్మ సేవలో తరించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ వారికి, అలాగే గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి నైనార్ మహేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్క వ్యాపార సంస్థ ప్రతి ఒక్కరూ ఆలోచించి గంగమ్మ గుడికి కావాల్సిన సరంజామం ఏదైతే ఉందో అదంతా కూడా సమకూర్చాలని, వాళ్ళ సేవలో గంగమ్మ సేవలో తరించాలని కోరుకుంటున్నాను. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఈ నెల 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. ఇందులో భాగంగా శ్రీ శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి ఏటా కూడా వారు అమ్మవారి సేవలో తరిస్తుంటారు. వాళ్ళు ఈ ఏటా కూడా వాళ్ళు బ్యారిగేడ్లు, ఒక 15 బ్యారిగేడ్లు, 50 డస్ట్బిన్లు, 2000 పోస్టర్లు, అదేవిధంగా స్టిక్కర్లు కూడా 1000 స్టిక్కర్లు ఇచ్చారు. ఒక 20,000 వాటర్ బాటిల్ కూడా దేవస్థానానికి వాళ్ళు సమకూరుస్తున్నారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వ్యాపార సంస్థలు అన్నీ కూడా ముందుకు వచ్చి అమ్మవారి సేవలో పాత్రలు కావాలని చెప్పనేసని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా శుభమస్తు యాజమాన్యానికి, సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం మీద కూడా ఎల్లప్పుడూ ఎల్లవెల్లా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తూ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేనని పార్టీ పదవులను చేయగలగడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా నేను ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు గారి అభిమానిగా, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కానీ వారితో ఉన్న 44 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అందరి యొక్క సహాయ సహకారాలు, ఎందుకంటే ప్రతి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, నేను చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, తర్వాత తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కానీ, ఇప్పుడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా కంటిన్యూ అవుతూ ఉన్నాను. పదవులు ఏ రోజు కూడా పార్టీ నాయకత్వాన్ని అడగకపోయినా పనిచేసిన దీనికి గౌరవించి ఇటు నామినేటెడ్ పోస్టులు కానీ, ఇటు పార్టీలో వార్డు స్థాయి అధ్యక్షుని దగ్గర నుంచి 19వ దీనికి సంబంధించి వార్డు అధ్యక్షునిగా పనిచేసిన 1984 అంటే 82 పార్టీ ఆవిర్భవించిన ఎన్టీఆర్ యువసేన కార్యకర్తగా, ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా యువసేన కార్యకర్తలుగా పనిచేసి ఆ విధంగా పార్టీ కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పదవులు, పార్టీలు అయితే ఎవరు చేయనన్ని పదవులు చేసే అవకాశం అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన అయినాక ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ స్టేట్ కమిటీలో కూడా సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా 3 పదవులు ఈరోజు ఉపాధ్యక్షులుగా చేసే అవకాశం వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉత్తమ మార్కులు కనబరచడం అభినందనీయమని టీడీపీ యువ నాయకురాలు అన్నా అనితా యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి సత్యనారాయణపురంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో టాప్ 10లో నిలిచిన విద్యార్థులకు టీడీపీ యువ నాయకురాలు అన్నా అనితా యాదవ్ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు విద్యార్థుల శ్రేయస్సు కోసం పరితపిస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు అందించి మంచి మార్కులు సాధించేందుకు కూటమి ప్రభుత్వం చూపిన శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజులలో సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు
అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాను ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకురాలు అన్నా అనితా యాదవ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని విద్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా జీవకోన ప్రజల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే చరిత్రలోనే ఫస్ట్ టైం ఎస్ఎన్పురం స్కూల్లో 581 మార్క్ వచ్చిన మా విద్యార్థినికి చిరు సత్కారం చేస్తూ అలానే టాప్ 3లో ఉన్న వాళ్ళకి చిన్న ఒక పుషప్ లాగా మేము ఒక కార్యక్రమం అయితే తీసుకొని వచ్చాము. టాప్ 10 టాప్ 12 విద్యార్థులను కూడా ఇందులో కలుపుకుంటూ వాళ్ళకు ఒక మంచి పుషప్ ఉన్నట్టయితే ఇంకా ఉన్నత విద్యల్లో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇవన్నీ బాగుండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా ముందుకొస్తుంది. ఇందుకు గాను కృషి చేసిన నారా లోకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జెడ్పీ హై స్కూల్ ఎస్ఎన్పురం ప్రధానోపాధ్యాయులైనటువంటి సంధ్యారాణి మేడం గారు మాట్లాడుతున్నాను. సో ఈ సంవత్సరం మా 10వ తరగతి ఫలితాలు చాలా అద్భుతంగా వచ్చినాయండి. 581 మార్కులతో సాయి తేజ, 567 మార్కులతో తేజేష్, 555 మార్కులతో ఖతీజ, ఇంకా 12 మంది 500 మార్కుల పైన సాధించినారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి జెడ్పీ హై స్కూల్ ఎస్ఎన్పురం చరిత్రలోనే లేదు 581 మార్కులు సాధించడము. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన ప్రియమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, దివాకర్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం నాయకులు కాంతారపు మురళి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 67 రోజులుగా ఎర్రటి ఎండలలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్విమ్స్ కార్మికులను ఆదుకోవాలని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిలకు కార్మికులు వినతి పత్రం సమర్పించారు. స్విమ్స్ ఆసుపత్రి ఆరంభం కాలం నుంచి తాము నమ్ముకొని పనిచేస్తున్నామని, తాము చేస్తున్న పనులు వార్డ్ బాయ్ పనులు కాగా తమను శానిటేషన్ కార్మికులుగా నమోదు చేసి గత 2 ఏళ్లుగా వేతనాలు పెంచకుండా టీటీడీ స్విమ్స్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని 6వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో తమ సమస్యలు చర్చించి పరిష్కరించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ ముందర బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజలు బీజేపీ విధానాలకు ఇచ్చిన మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా పారదర్శక పరిపాలన, అవినీతి రహిత పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. రాష్ట్రాల వారీగా వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలం చేకూర్చాయని, భవిష్యత్తులో కూడా బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బి చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, సుబ్బన్న, పురోహితుడు సురేష్ స్వామి, హేమంత్ రాయల్, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, లక్ష్మి, పద్మావతి రంగస్థలి, కార్యదర్శి కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. ముత్యాలరెడ్డిపల్లి శాఖ గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమానికి చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డితో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ శిక్షణ తరగతులు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సారథ్యంలో, మంత్రివర్యులు లోకేష్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ శిబిరాల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనం, నాయకత్వ లక్షణాలు, మంచి ఉపన్యాసకులుగా తీర్చిదిద్దడం, కథలు చెప్పడం, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తారని అన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,860 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,747 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,53,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 258 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆరోగ్యానికి అమీబా ముప్పు, ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు. వెన్నెముక లోపాలకు కొత్త శస్త్రచికిత్స విధానం అభివృద్ధి చేసిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. 5 రాష్ట్రాల్లో ఓటర్ తీర్పు వెల్లడి, తలవంచిన ముఖ్యమంత్రులు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఆసక్తికర పరిణామాలు. ప్రపంచంలోని తొలి ఆప్టోసార్ ఉపగ్రహం కక్షలోకి. భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా కాలిఫోర్నియా నుంచి ప్రయోగం. తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్, 4 మృతి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.